హాయ్ అండి. ఈరోజు ఈ వంకాయలతో వంకాయ పూర్ణం చేయబోతున్నాను వెరైటీగా. చూడండి, ఇందులో కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయని ఇలా కట్ చేసి లోపల పెట్టుకోండి. ఈ తొడిమలు పెద్దగా ఉన్నాయి కదా, వీటిని కొంచెం లైట్గా కట్ చేసుకుందాము. ఇంతే, ఇలా కట్ చేసి ఘాట్లు పెట్టేద్దాం ఇలాగా 4 వైపులా. చూసుకోండి, వంకాయలు పుచ్చి ఉంటాయి కదా, ఇలా నీట్గా చూసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి అన్నీ ఇలాగే. అండి, వంకాయలన్నీ ఇలాగ ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో ఇట్లా నానబెట్టుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయలు. నేను కుకింగ్ ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు మీకు. మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనకు గ్రేవీ కావాలనుకున్నప్పుడు థిక్గా వస్తుంది అనమాట. గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి. అలా కోసం అండి కొన్ని నువ్వులు, అలాగే కొన్ని ధనియాలు, ఎండు కొబ్బరి, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఈ ధనియాలు నువ్వులు వేయించుకుందాము, అలాగే ఎండు కొబ్బరి కూడా వేయించుకొని పౌడర్ చేసుకుందాం. మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇవన్నీ వేసి వేయించుకుందాము ఒకసారి. ధనియాలు అలాగే ఎండు కొబ్బరి వేయించుకుందాము. ఇవి వేగిపోయాయి, వీటిని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు పోయాయి కదా, ఇవి ఇందులో మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. అండి, మిక్సీ పట్టేసాము. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందాం. చాలండి, ఇంతే ఆయిల్ ఎక్కువ వాడద్దు. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్నాం పోపుకి. పోపు చిటపట్లాడుతుందండి, ఇందులో ఆనియన్స్ వేసుకున్నాం. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ చేసిన పౌడరు ఇందులో లైట్గా స్టఫ్ చేసి పక్కకు పెట్టేయండి. ఎక్కువగా నింపకండి, మళ్ళీ పౌడర్ వేస్తాం కదా తర్వాత మళ్ళీ ఇందులో. సో అందుకని లైట్గా వేసి పక్కకు పెట్టేసేయండి. చూడండి, ఇలా అన్ని వంకాయలు కూడా ఇలా స్టఫ్ చేసి పెట్టుకోండి. చూడండి, ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇందులోనే స్టఫ్ చేసిన వంకాయలు ఉంటాయి కదా, అవి వేసి కలిపేయండి. వంకాయలు మగ్గడం కోసమని కొంచెం సాల్ట్ వేసి కలిపేయండి. క్యాప్ పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాము. చూడండి, గ్రేవీ కోసమని నేను 2 టమాటోలు తీసుకొని వాటిని తురిమేస్తున్నా. కొందరు చింతపండు నానబెట్టి దాన్ని కూడా గ్రేవీ లాగా వాడతారు. కొందరికి చింతపండు పడదు కదా, గ్యాస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. నాకు కూడా అంతే, అందుకని నేను టొమాటోస్ వేస్తున్నాను. ఇలా ఉంటుంది కదా, ఎండు కొబ్బరి తురిమేది గ్రేటర్ ఉంటుంది కదా, దీంతో టొమాటోస్ తురిమేస్తే ఇలా గ్రేవీ వచ్చేస్తుంది అనమాట. దీన్ని వాడుకోవచ్చు. చూడండి, మిక్సీ పట్టాల్సిన పని లేకుండా ఇలా తురిమి పెట్టుకోండి. గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఈ పౌడర్ ఉంది కదా మిక్సీ వేసి పట్టుకుని, అది కూడా వేసేసుకోండి. ఇందులో కలిపేసుకున్నాం ఒకసారి వేసుకొని. కలుపుకొని బాగా మగ్గనిద్దాం. కారం వేసుకోలేదు కదండి, వేసుకున్నాము. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాము.
వంకాయలు ఉడికిపోయాయండి. మనము టొమాటో గ్రేవీ తురిమి పెట్టుకున్నాము కదా, దాన్ని వేసుకొని కలుపుకుందాము. టొమాటో గ్రేవీతో పాటు కొంచెం వాటర్ కూడా పోసుకోండి. అది ఉడికిపోయి దగ్గర పడుతుంది అన్నమాట. గ్రేవీ థిక్ అయిపోతుంది చల్లారేసరికి. చూడండి వంకాయలన్నీ ఉడికిపోయి కర్రీ ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ కూడా చూడండి థిక్గా ఉంది కదా. కాకపోతే దించే ముందు ఏం చేయాలంటే లాస్ట్లో ఈ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాడ్ చేసుకోండి. కొద్దిసేపు క్యాప్ పెట్టేసేయండి. చూడండి కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. వంకాయది ఎంత బాగుంది కదా చూడడానికి. టేస్ట్ చేసి చెప్తాను మీకు. టేస్ట్ చేద్దామండి ఒకసారి. సూపర్ అండి, అద్రిపోయింది అసలు కర్రీ.